క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అయితే గత 9 సంవత్సరాల నుండి మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా గౌరవించిన ఉద్దేశంతో ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా తెలుసు. అయితే ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగింది. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీ అందరి కోసం అనేక విధమైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈసారి మన తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం రాలేదు. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా గౌరవ మా స్థానిక ఎమ్మెల్యే సుల్తా లక్ష్మణ్ గారిపై మీ అందరి దీవెన ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నమస్కారం చేసి ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై భారత్. ఇప్పుడు మన నర్సాపూర్ పిఎస్ఎస్ చైర్మన్ రాజు యాదవ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారు కూడా 2 నిమిషాలు సందేశం ఇస్తారు. సభకు నమస్కారం. ఈ యొక్క సభకు ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి సుల్తా లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మరియు జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ గారు, నూతన ఎన్నికైనటువంటి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ నయీముద్దీన్ గారికి, మరియు గ్రామ సర్పంచులకు, మరియు గౌరవనీయులు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరియు భారీ ఎత్తున ఇక్కడికి తరలించినటువంటి బిషప్లు, మరియు క్రిస్టియన్ సోదరులు, మైనారిటీ సోదరులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క పండుగకు భారీ ఎత్తున అందరూ ఇక్కడికి చాలామంది వచ్చారు. ఇదే అందరి దీవెనతో మనం కొత్తగా ఎన్నికైనటువంటి మన మేడం సుల్తా రెడ్డి గారికి మనందరూ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే నూతనంగా మనము ఎమ్మెల్యే గారిని మొదటిగా ఇక్కడికి వచ్చడం జరిగింది మీ అందరి సమక్షంలో. కాబట్టి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళలా మీ అందరి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని, మాకు ఆ దేవుని యొక్క మహిమ ఎప్పుడు అందరికీ, ప్రజలందరికీ ఉండాలని భగవంతుని నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు మాట్లాడాలి. సభకు నమస్కారం. మరి ఈనాటి క్రిస్మస్ సందర్భంగా ఈ ఫీస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన అభిమాన నాయకురాలు, మన ఎమ్మెల్యే శ్రీమతి సుల్తా లక్ష్మారెడ్డి మేడం గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు మన్సూర్ ఖాన్ గారికి, అట్లాగే నూతనంగా నిన్ననే పదవి చేపట్టినటువంటి మన నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు అయినటువంటి నయీముద్దీన్ గారికి, మిగతా మిత్రులు వేదిక పైన ఉన్న గౌరవ జితేందర్ రెడ్డి, వెంకటేష్, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రిస్మస్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మిత్రుడు మన్సూర్ ఖాన్ గారు చెప్పారు. ఈ కార్యక్రమము క్రిస్మస్ కంటే మొదటే జరపవలసి ఉండేది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారి అనుమతితో ఆ రోజు బట్టల పంపిణీ కార్యక్రమమే జరిగింది. ఈ ఫీస్ట్ కార్యక్రమం అనేది కొంత టైం లేకపోవడం వల్ల అది చేయలేకపోయినాము. ప్రభుత్వం తరఫున మీకు అందరికీ తెలుసు, నూతనంగా ఏర్పడ్డ గవర్నమెంట్ కావచ్చు, గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో కూడా ఈ క్రిస్మస్ను, రంజాన్ను ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈసారి కూడా నూతన ప్రభుత్వం మనకందరికీ తెలుసు, నవంబర్లో ఎలక్షన్స్ అయినాయి. కొంత నూతన ప్రభుత్వం కావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. దాంతో ఈ టైంలో చేయలేకపోయినాము. నాకు తెలిసి వచ్చే సంవత్సరం కూడా ఈ రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు యథావిధిగా జరుపుకునే అవకాశం ఉంది. ఏదైతే ఈ కార్యక్రమానికి మీరందరూ ఎవరైతే దేవుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పేసి మన దేవుడు మనకు
పెద్ద దేవాలయం మన జిల్లాలోనే మన మెదక్లోనే ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఆ దేవుడి ఆశీర్వాదాలు మన అందరిపైన ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మన దేవుడు పిలిస్తే పలికే కరుణామయుడు దయామయుడైనటువంటి మన యేసు ప్రభు ఎల్లవేళలా మన అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేము గుర్తు చేయని విషయాలు మీరు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న మన గౌరవనీయులు శాసనసభ్యురాలు శ్రీమతి మన సునీత లక్ష్మారెడ్డి అమ్మగారు మరి మనందరిని ఉద్దేశించి మనల్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించి మాట్లాడాలని అమ్మగారికి ఇస్తాము. అందరికీ నమస్కారం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు మన డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి చంద్ర నాయక్ గారికి, గౌరవ మన కోఆప్షన్ ఎంపీటీసీ మన్సూర్ రాయ్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు నయీముద్దీన్ గారికి, పిఎస్ఎస్ చైర్మన్ మన గౌరవనీయులు రాజు యాదవ్ గారికి, మన అదేవిధంగా శేఖర్ గారికి, మన అదేవిధంగా మన సోని పెద్దాపల్లి సర్పంచ్ సోని రవీంద్ర గారికి, అదేవిధంగా మన సర్పంచ్ ఫోరం అధ్యక్షులు జితిన్ గారికి, అదేవిధంగా వెంకటేష్ గారికి, అదేవిధంగా మన ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి, యాదగిరి సర్పంచ్ గారికి, మన అదేవిధంగా సాగర్ గారికి, మన అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి గత 3-4 డేస్గా బాధ్యత తీసుకొని నిర్వహిస్తున్నటువంటి రవి గారికి, తిమోతి గారికి, మోషే గారికి, భూషణ గారికి, యాగవ్ గారికి, లక్ష్మణ్ పాల్ గారికి, మరి అదేవిధంగా కింద నాతో పాటు చేసినటువంటి మొహమ్మద్ గారికి, నరేందర్ గారికి, ప్రసాద్ గారికి, నరసింహ్ గారికి, సుధాకర్ గారికి, నాగరాజ్ గారికి, వెంకటేష్ గారి, సత్యం గారికి, జాన్ గారికి, మరి ఇక్కడ చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం మొన్న 25th డిసెంబర్లో జరుపుకునేటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా మనం ఫస్ట్ రోజు జరుపుకునేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ విధంగా మళ్ళీ మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం రావడం. 25th ఆగస్ట్ కంటే ముందు, 25th డిసెంబర్ కంటే ముందు మరి ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించే విధంగా ఈ గిఫ్ట్స్ పంపిణీ కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. కానీ ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ప్రార్థన వల్ల, ఎందుకంటే చాలామంది ఫాస్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది, చాలామంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నన్ను చర్చలు తీసుకెళ్ళి నా విజయం కోసం ప్రార్థన చేసినటువంటి ఎంతోమంది ఉన్నారు. నా కోసం గెలవాలని ప్రార్థన చేసినటువంటి అభిమానులు, మరి అదేవిధంగా శ్రేయస్సుల వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ యొక్క ప్రార్థన వల్ల, మీ యొక్క సహకారంతో ఈరోజు మరి శాసనసభ్యులుగా మీకు సేవ చేసేటువంటి భాగ్యం నాకు లభించడం, ఆ స్థానంలో ఈరోజు ఇక్కడ నేను నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం రావడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు బట్టల పంపిణీ కార్యక్రమం ద్వారానే ఈ యొక్క మరి ప్రేమ విందు ఇది ఫీస్ట్ కార్యక్రమం జరిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటే, కానీ అనివార్య కార్యాల వల్ల డబ్బులు సమయానికి రాకపోవడం వల్ల మరి ఈరోజు లేట్గా ఈరోజు చేసుకుంటాను. మరి నిజంగా మరి తెలంగాణ రాష్ట్రం అందరూ మాట్లాడిన మంచిగా గారు, మన చంద్ర గారు మనం మాట్లాడినట్టుగా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే మరి మత సామరస్యంతో మనందరం కూడా సోదర భావనతో అన్ని పండుగలు కూడా కలిసి జరుపుకోవడం జరుగుతుంది. అంతకుముందు కూడా జరుపుకున్నాం. కాకపోతే ఏంటంటే మన కేసీఆర్ గారి నాయకత్వంలో అందరినీ కూడా గౌరవించాలన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్క పండుగ కూడా మరి అఫీషియల్గా నిర్వహిస్తూ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, బతుకమ్మ పండుగ చేసుకున్నాం, అదేవిధంగా రంజాన్ చేసుకుంటా ఉన్నాం, క్రిస్మస్ కూడా చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా అన్ని పండుగలను కూడా అఫీషియల్గా నిర్వహిస్తూ అందరం కలిసి ఈ యొక్క పండుగలను కూడా మన ఆనవాయితీగా గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మంచి కార్యక్రమం కాబట్టి కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. చాలా సంతోషం. ఇటువంటి ముందు కూడా మంచి జరుపుకోవాలని మనమందరం కూడా ఇదే విధంగా కలిసి ఐక్యతతో అందరం కూడా మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను చేసే ప్రయత్నం ప్రార్థిస్తా ఉన్నా.
ఎందుకంటే వారి యొక్క జీవితం మనకు స్ఫూర్తిదాయకం. వారు నడిపించినటువంటి మార్గంలో మనం నడవాలా. మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా వారు తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని, మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మన పాస్టర్స్కి కానీ అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి చర్చిలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీర్చడానికి నా స్వయశక్తుల మేమందరం కలిసి కూడా కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా మేము ఉంటామని కూడా తెలియజేస్తాను. మీకు చూపించినటువంటి అపారమైనటువంటి ప్రేమతో మాకు కొత్త శక్తినిచ్చి ఆ శక్తితో ముందుకు నడుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తిమోతి గారికి అదేవిధంగా మరి రవి గారు కూడా వెన్నట్టుండి ఈ కార్యక్రమం ముందు నడిపిస్తూ ఉన్నారు. వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఫాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందు కొనసాగించాలని అన్ని విధాలుగా మా ఒక సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి వేరే కార్యక్రమం వెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ కూడా బాగా ఆరాధించే మరి జై వెంకయ్య శాస్త్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు వస్తే మేము కూడా వారిని దర్శనం చేసుకొని వెళ్దామనేసి అనుకున్నాం. కానీ కొంత ఆలస్యం అవుతుంది, నాకు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను వెళ్ళడం జరుగుతుంది. వారు చెప్పేటువంటి మంచి మాటలు వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులను అందరిపై కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. అమ్మ థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. మీ చేతుల మీదుగా మీకు అందిస్తారు. పెద్ద వాగ్దానం దేవుడు ఇచ్చినది, పెద్ద వాగ్దానం దేవుడు ఇచ్చిండు నూతన సంవత్సరంలో. ఈ వాగ్దానం మీరు ఈ చిన్న చిన్న వాగ్దానాన్ని మనసుపై తెలుసు, ఇవన్నీ కూడా మీరందరూ కూడా తీసుకోవాలి. మీరందరూ కూడా వాగ్దానం తీసుకున్నాము. మన మధ్యలో మోషే ప్రార్థన చేస్తారు, అందరూ కేక్ కట్ చేస్తాం. ప్రార్థనలోపు వాగ్దానం తీసుకున్న ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవాని స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనాని దాసురాలు, నాయన సేవకులందరూ నాయనాని స్తోత్రాలు తండ్రి. ఆయన ఆయన వాగ్దానాల ప్రభావాలు తీసుకుంటున్నప్పుడు వారికి కావలసిన ఒక వాక్యం ద్వారా వాగ్దానాల ప్రకారముగా తండ్రి నన్ను వారి జీవితానికి సరిపోయినటువంటి వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడి వారి కుటుంబానికి వారికి నెమ్మది, శాంతి, తృప్తి, ఆరోగ్యాన్ని కలగచేసి ఆయన వాగ్దాన ప్రకారంగా వారు జీవించినట్టుగా కృప దయచేయమని ప్రతి వారిని కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
తెలుగు బైబిల్ ఉన్నాయి, ఉచిత బైబిల్ కావాల్సిన పెట్టబడింది కాబట్టి కావాల్సిన వాళ్ళకి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉచితంగా బైబిల్ మరి చక్కని కార్యక్రమంలోకి మరి వచ్చినటువంటి మేడం గారికి మా యొక్క నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ తరఫున 2 వందనాలు. ప్రభువాన్ని ప్రార్థించుదాం. రైట్, కేక్ కట్ చేద్దాం. శరీరం మన మధ్యలో ఉంది. వారి కొరకు మధ్యలో ఈ రోజు ప్రార్థన చేస్తారు. సెలీనా పౌల్ మంచిది, మరి ప్రార్థన చేద్దాం. సెలీనా పాల్ అంట పండే పాపది. పరమ తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన మరి బిడ్డ యొక్క బర్త్డే కొరకై వాటి తెచ్చినటువంటి కేకును మీరు దీవించండి. నైనా నీ వాక్యము సెలవిస్తున్న ప్రకారంగా నైనా నువ్వు బ్రతుకు సంవత్సరంలో అధికమగునని ప్రభా చెప్పిన మాట ఈ బిడ్డలో వాక్తి ప్రార్థించేటప్పుడు మీరు ఆశీర్వదించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క మీటింగ్ను మంచిది. మరి ఈ యొక్క మీటింగ్ కొరకు మేము ఎంతగానో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోకి వచ్చినటువంటి మా పిలుపుని మన్నించి వచ్చినటువంటి ప్రతి దైవ సేవకులకు మా యొక్క టీం మా యొక్క నియోజకవర్గ కాన్స్టిట్యూషన్ బాడీ యొక్క కమిటీ తరఫున అలాగే పిలిచిన వెంటనే మీరు వచ్చినటువంటి ప్రతి దైవ సేవకులు నా 2 వందనాలు. అలాగే వచ్చినటువంటి ప్రతి విశ్వాసులకు ప్రజాప్రతినిధులకు నా 2 వందనాలు చెల్లిస్తున్నానండి. థ్యాంక్ యూ.